ఫస్ట్ బీఎస్పీలో చేరగాలేనండి, బీఆర్ఎస్లో ఉండుంటే ఉన్నప్పుడు అక్కడ టికెట్ అడిగిన ఉంటే ఎమ్మెల్యే టికెట్ మాకు కావాలని, మాకు ఇవ్వలేరు. ఇవ్వకపోతే ఆత్మగౌరవం ఫైట్ చేసినట్టు, తెలంగాణ వ్యాప్తంగా ఆత్మగౌరవం ఫైట్ చేసినట్టు వాళ్ళు ఒక టికెట్ కూడా ఇవ్వలేరు అని చెప్పి ఒక ఆత్మగౌరవం చేసినప్పుడు ఆయన ఇయ్యనప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేను పాదయాత్ర చేస్తున్నా. పాదయాత్ర చేస్తాం, మీ ప్రెస్ మిత్రులు మా కార్యకర్తలన్నా మన పరిస్థితి ఏంది, మనం అక్కడ స్థానికంగా ఉన్న ఎన్నో ఇబ్బందులు పడ్డాం, మనం నిలబడాలి, మనం ఇంతమంది నీ మీద నమ్మకం పెట్టుకొని ఉన్నామంటే ఆ రోజు ఒకటే ఇంటర్వ్యూలో ఒకటి చెప్పిన నేను, నీలం మధు ముదిరాజ్ అనేట ఆయన బ్యాలెట్లో ఉంటాడు, అవి ఎన్ని కష్టాలు రాని ఎన్ని రాని ఏమని ఉండదు, నేను బ్యాలెట్లో నిలబడతాను ఒక స్ట్రాంగ్ నా కార్యకర్తలకు ఈ పడంచర్ కాన్ఫరెన్స్ ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినట్టు. నేను మాట మీద నిలబడ్డానని చూపించుకోవాలంటే బ్యాలెట్లో ఉండాలి కదా, ఆ బ్యాలెట్లో అందు గురించి నేను నిలబడ్డా ఆ రోజు. బీఎస్పీలో ఎందుకు జాయిన్ అయ్యారు మీరు? మరి ఆ రోజు అది సిచ్యువేషన్ గతంలో మీరు అన్ని చూసారు. అదే అక్కడ మీకు ఆ అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఒక ప్రయత్నం చేశారని అనుకోవచ్చా? వాళ్ళు ఇంటికి వచ్చారు, నేను ఇండిపెండెంట్గా నిలబడుతుంటే ఇంటికి వచ్చి నేను ఉంటా, మీకు టికెట్ ఇస్తాము నిలబడి అంటే సరే ఏదో ఒక మా కార్యకర్తలు అందరూ కూడా అన్న ఒక గుర్తు పబ్లిక్లకి వెళ్ళాలి కాబట్టి మీరు తీసుకోండి అన్న అని చెప్పారు. దానికి కూడా నేను ధన్యవాదాలు చెప్పిన బీఎస్పీ అధిష్టానానికి కూడా. మరి అక్కడ దేనికి మీరు అసంతృప్తి చెంది ఇటు కాంగ్రెస్ సైడ్ వచ్చారు అని? నేనే కదా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు కూడా వేరే పార్టీకి పెరిగా, నేనే ఏమన్నా చెప్పారా? గ్రేట్ పాయింట్ అండి. కరెక్టే కదమ్మా. ఖచ్చితంగా నాకు కాంగ్రెస్ పార్టీలో నాకున్న పరిచయాలు, నాకున్న ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహితాలు, ఈ జిల్లా మంత్రివర్యులు అందరితోటి మంచి సన్నిహితాలు ఉండడంలో మళ్ళీ తిరిగి గూటికి చేరి నేను ప్రజాపాలనలో ఒక భాగస్వామ్యం కావాలనుకున్నా, దాన్ని ఖచ్చితంగా ఉంటాను, ఈ ప్రజలకు సేవ చేసుకుంటాను. మెదక్ జిల్లా ప్రజలకి 2024 ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే? మెదక్ జిల్లా ప్రజలారా, మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం, మీ అందరు కూడా నాకు సహకరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దేశంలో కూడా కాంగ్రెస్ రావాలి. ఎందుకంటే ఈ పాలన మీరు చూస్తుండొచ్చు, ఇలాంటి పాలన దేశంలో ఎన్నో సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మన జిల్లాకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో రకాల అభివృద్ధి చేశారు. మీరు చెప్పిన ఇంతకుముందు కూడా చెప్పిన ఉపాధి విషయంలో అయినా సరే, రైతులకు భూముల విషయంలో అయినా సరే, ఇల్లు కట్టుకోవడానికైనా సరే, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఇవ్వడానికి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం రుణం తీర్చుకునే రోజు వచ్చింది, ఇంద్రమ్మ పాలన చేసింది కాబట్టి ఇంద్రమ్మ మళ్ళీ ఒక నాకు, ఎందుకంటే ముఖ్యంగా నేను అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఓసీలు అయినా సరే అన్ని వర్గాలు నాతోటి మంచి మమేకం ఉండి అందరూ ఉంటారు. కానీ ముఖ్యంగా నన్ను ఒక బీసీ బిడ్డకు నాకు కాంగ్రెస్ పార్టీ కూడా దీవించి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చేటట్టు నన్ను దీవించి పంపించింది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను దీవియాలి. నేను ఒక బాధ్యత గల పౌరులుగా మీకు అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిలాగా ఉంటాను, మీరందరూ కూడా సహకరించాలి. అట్లనే ఈ రాష్ట్రం, ఈ మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ప్రభుత్వం మనది ఉంది, మన ప్రభుత్వం ఉంది, ఆ సంక్షేమ పథకాలు కూడా మీకు దగ్గరికి అందుబాటులో ఉంటాయి. నేను ఎంపీగా ఉన్నప్పుడు దేశంలో నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర నిధులు, స్థానిక సంస్థల నిధులు అన్నీ కలిసి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చెందిద్దామని తెలియజేస్తున్నాం. చాలా చిన్నప్పుడే అమ్మ కష్టం చూసి మీరు సైకిల్ షాప్లో పనిచేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ చిరకాల నెరవేరని కోరిక అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, అయ్యో ఇది జరగలేదు, మా అమ్మ నాన్న నాతోటి లైఫ్లో ఇంకా కొన్ని రోజులు ఉండాలనుకుంటుంటే రైట్, అదొకటే మిస్. ఇంత జర్నీలో మీరు ఎప్పుడైనా సినిమాలు చూసారా సార్? చూస్తుంటాను. అవునా? రీసెంట్గా చూసిన సినిమా ఏంటి? రీసెంట్గా నేను ఎక్కువ ఇష్టపడే సినిమా, ఎన్నిసార్లు చూసినా బోర్ రాంది, యాత్ర సినిమా చూస్తుంటే. ఎందుకు? కాంగ్రెస్ పార్టీకినా మీరు? ఇది కూడా అన్యాయం అండి. లేదండి, రాజశేఖర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. రైట్. ఎందుకంటే ఆయన ఒక కమిట్మెంట్గా ఉండే నాయకుడు. అట్లా ఆయనను చూసి యాత్ర సినిమా ఎప్పుడైనా టెన్షన్స్ ఉన్నా ఏమున్నా ఎక్కువ సినిమా యాత్ర చూస్తాడు. కలిసారు ఎప్పుడన్నా ఆయన్ని? కలవలేండి, కానీ ఆయన అంటే చాలా ఇష్టం ఉండే. నిజంగా చాలా సంతోషం అండి మధు గారు. ఎందుకంటే మీకు కష్టం తెలుసు, సమయం విలువ తెలుసు, మన బంధాలు అనుబంధాల విలువ తెలుసు, ₹1 విలువ తెలుసు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం మెదక్ జిల్లా ప్రజల అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వల్ల కరప్షన్ అంత భయంకరంగా ఉండదని నేను గట్టిగా నమ్ముతున్నాను యాజ్ జర్నలిస్ట్. ఎందుకంటే మీకు ప్రతి పాయింట్లను ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటే మానవత్వపు విలువలతో కూడుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి రావడం అనేది నిజంగా స్వాగతించాల్సిన విషయం.
మనస్ఫూర్తిగా మెదక్ జిల్లా ప్రజలు మీకు ఓటు వేసి మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మళ్ళీ మీరు విన్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు నాకు ఇవ్వాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.